హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్య వ్లాగ్స్. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన ఆలయం చూడబోతున్నాం. అదే బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన క్షేత్రం ఇది. మనం ఇక్కడ చూస్తున్న స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 849 నుండి 892 మధ్యకాలంలో తూర్పు చాణక్య రాజైన గుణగ విజయాదిత్యుల వారు భక్తితో నిర్మించారు ఈ ఆలయాన్ని. నాడు బిరుదాకితవోలుగా పిలువబడిన ఈ ప్రాంతమే నేడు మనకు బిక్కవోలుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా దేవదర్శనం తూర్పున ఉంటుంది, కానీ ఇక్కడ స్వామివారు దక్షిణాముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. దక్షిణాముఖంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకోవడం వల్ల కుజదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారు బ్రహ్మచారిగా బాలసుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఉంటూ భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలుస్తున్నారు. అందుకే ఈ ఆలయాన్ని కుమారక్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయం ద్రావిడ వాస్తు శైలిలో నిర్మించబడింది. రాతిలో చెక్కిన శిల్ప సంపద మన పూర్వీకుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు, జాతకరీత్యా కుజదోషం ఉన్నవారు ఇక్కడ స్వామివారికి మంగళవారం నాడు అభిషేకాలు, పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇది శివాలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశం అయినప్పటికీ ఇక్కడి గోడల మీద మీకు విష్ణుమూర్తి విగ్రహాలు, సూర్య భగవాను విగ్రహాలు కనిపిస్తాయి. శివుడు, కేశవుడు వేరు కాదు అని ఆనాడే చాటి చెప్పిన గొప్ప క్షేత్రం ఇది. ఇక్కడ మరో అద్భుతం ఉంది. అదే ఈ క్షేత్రంలో పుట్టమట్టి. సాధారణంగా గుడికి వెళ్తే ప్రసాదం అంటే లడ్డూనో పులిహోర అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఈ పుట్టలోని మట్టి భక్తుల పాలిట మహాప్రసాదం. ఎంతో మంది భక్తులు ఆ పుట్ట దగ్గర ప్రదక్షిణలు చేసి ఆ మట్టిని కొంచెం తీసుకుని భక్తిగా నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటారు. ఎందుకంటే అది కేవలం మట్టి కాదు, సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదధూళి. ఆ మట్టిని నుదుట మీద ధరిస్తే చాలు సమస్త నాగదోషాలన్నీ తొలగిపోతాయని, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు సైతం మటుమాయం అవుతాయని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం. ఇప్పటికీ చాలా మంది మట్టిని ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు దిష్టి తగిలిన, ఆరోగ్యం బాగోలేకపోయినా నుదుట పెడుతుంటారు. తల్లిదండ్రులకి ఈ మట్టే ఆ కుమారస్వామి వారి సంజీవని. కొన్ని చోట్ల దేవుడు విగ్రహాల్లో ఉంటారు, కానీ బిక్కవోలులో మాత్రం దేవుడు అక్కడ వాయువులోని అలాగే మట్టిలోని ఉంటారు. 1000 ఏళ్ల క్రితం ఆ రాజులు వెలిగించిన భక్తి అనే దీపం ఇక్కడ ఇంకా వెలుగుతూనే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణ ఎంత గొప్పదంటే, మెట్లెక్కి వచ్చి కాపాడు స్వామి అని అడిగితే చాలు నేనున్నానని అభయం ఇచ్చే ఆపద్బాంధవుడు ఆయన. ఇంతటి మహిమగల ఈ క్షేత్రం దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఈ మహిమగల క్షేత్రానికి వస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.